హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరియమస్ వ్లాగ్స్. దిస్ ఇస్ శిరీష. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2025లో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. యాక్చువల్గా నేను షార్ట్ వీడియో అనేది షేర్ చేశా. బట్ అది ఎందుకో సమ్ ఇష్యూ వల్ల అది వెళ్ళలేదు. దానివల్ల నేను మళ్ళీ నిన్న లాంగ్ వీడియో అయితే పెట్టలేకపోయాను. యాక్చువల్గా నేను మార్నింగే వీడియో అనేది షేర్ చేయాలి. బట్ ఏంటంటే కొంచెం కోల్డ్ కాఫర్ ఫీవర్ వల్ల నేను వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయాను. మొన్న నిన్న కాక మొన్న నేను ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను అనమాట. మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీలో మరికొంతమంది యాడ్ అయ్యారనమాట. ఆ ఒక వీడియోకి వచ్చేసి చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి. పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. 2025లో మళ్ళీ నోటిఫికేషన్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ పడిన తర్వాత ప్రిపేర్ అయ్యేదానికంటే ముందే ప్లాన్డ్గా చదువుకొని ఉండటం బెటర్ అని నేను అనుకుంటున్నా. దాని గురించి ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలనేది నేనైతే రేపటి వీడియోలో చెప్తా. ఈరోజైతే పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి నేను తర్వాత వీడియోలో అనేది నేను అసలు ఎట్లా కోచింగ్ తీసుకోవాలా వద్దా, తర్వాత కరెంట్ అఫైర్స్ ఎట్లా ఫాలో అవ్వాలి. కరెంట్ అఫైర్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫాలో అయిపోండి. నిన్నటి ఫస్ట్ నుంచి ఇప్పుడైతే చూసుకోండి ప్రజెంట్. తర్వాత ప్రీవియస్గా ఉన్న వాటిని కూడా ఒకసారి చూసుకోండి. ప్రజెంట్ అయితే నిన్నటి నుంచి ఫస్ట్ కదా, జాన్ ఫస్ట్ నుంచి అయితే చూసుకోండి. కరెంట్ అఫైర్స్ అయితే మస్ట్ అనమాట. అది కరెంట్ అఫైర్స్ వల్ల చాలామంది జాబ్ కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. అయితే ప్రిపోజిషన్ ఎలా ఏంటంటే దేన్నైనా సూచించేది. అంటే ఇప్పుడు బుక్ మై బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్ మీద ఉంది. ఐమ్ వెయిటింగ్ ఫర్ కాలే మై క్యాట్ స్లెప్ట్ అండర్ ద ట్రీ కింద అట్లా. ఓకే, అలాంటివి ఎట్లా చెప్పాలి నాకు అది అర్థం కాదు. ఎట్లా చెప్పాలా, ఇట్లా కింద పైన సూచించేది ఇట్లా. తర్వాత కంజంక్షన్స్ ఏంటంటే టూ వర్డ్స్ని ప్రేసెస్ని ఇంకా సెంటెన్సెస్ని కలిపి చెప్పేది ఇదనమాట. అంటే ఎగ్జాంపుల్స్తో. నెక్స్ట్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమో ఫ్యాన్ బాయ్స్తోనే వస్తాయి. ఫ్యాన్ బాయ్స్ మీదే చెప్పాలి. ఫ్యాన్ బాయ్స్ ఎఫ్ ఫర్ ఏ ఫర్ ఎండ్, ఫ్యాన్ ఎన్ ఫర్ నార్, బి ఫర్ బట్ ఓ ఫర్ ఆర్ బిఓ వై ఫర్ ఎట్, ఎస్ ఫర్ సో. వీటి మీద ఉంటాయి. అంటే ఆర్ అంటే ఆల్టర్నేటివ్ ఫర్. ఇప్పుడు మా పాప వాయిస్ విన్నారు కదా, తను 5th స్టాండర్డ్ చదువుతుంది. షార్ప్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 3-4 ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి వాళ్ళకి. నేను ఒక ఎగ్జామ్స్ కూడా నేను వాళ్ళిద్దరిని చదివించలేదు. తను చదువుకుంటూనే మా బాబుని చదివించేదనమాట. అంత షార్ప్ అనమాట. మా పాపకున్న నాలెడ్జ్ నాకుంటే నేను ఐఏఎస్ కొట్టేదాన్ని ఎప్పటికల్లా. బట్ మా పాప గోల్ అయితే అదే. నిద్దట్లో లేపి అడిగినా మాత్రం అదే చెప్తుంది, వేరే మాత్రం చెప్పదు. చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అట్లా, ఇప్పుడు తను 5th స్టాండర్డ్. ఫస్ట్ సెకండ్లో ఉన్నప్పుడు మాత్రం తనని అడిగితే నేను డాక్టర్ అవుతా అనేది, అది కూడా మేము చెప్తే అనేదన్నమాట. ఇప్పుడైతే తన డెసిషన్, తనకు ఒక ఆలోచన అనేది వచ్చిన తర్వాత, అంటే తను ఆలోచించగలిగే స్టేజ్లో ఉంది కదా ఇప్పుడు. తను స్వతహాగా ఆలోచించే స్టేజ్లో ఉంది. కొంచెం షార్ప్ ఉన్న వాళ్ళకు తెలుసు కదా, మన కెరీర్ ఇట్లుండాలి, ఇట్లా డిజైన్ చేసుకోవాలనేది ఉంటుంది పిల్లలకి. తను కూడా అంతే. తను ఒకసారి కలెక్టర్ లైవ్లో చూసిందనమాట. అవన్నీ చూసి తను అడిగింది ఎవరు ఏంటి అని అడిగి డీటెయిల్స్ తెలుసుకుంది. ఇంట్రెస్ట్ అనమాట. మా పాపను చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎక్కడికైనా ఊరు వెళ్ళాల్సి వచ్చినా కానీ ఒక పెన్ను, ఒక బుక్ అనేది కంపల్సరీగా క్యారీ చేస్తుంది. నోట్ బుక్, పెన్ను కంపల్సరీగా ఉంటుంది. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ ఏజ్లో అసలు అట్లాంటి మెయింటైన్ చేయడం అంటే చాలా ఇంట్రెస్టింగ్ థింగే. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే మనకి ఇప్పుడు 2025లో జాబ్ క్యాలెండర్ అనేది కంపల్సరీగా వస్తుంది అంటున్నారు. కొంచెం అటు ఇటు అయినా, కొంచెం లేట్ అయినా రావచ్చు, లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ముందైనా రావచ్చు అనమాట. అసలు జాబ్ క్యాలెండర్ వచ్చి నోటిఫికేషన్స్ అన్నీ పడిన తర్వాత చదువుకునే దానికంటే ముందే ప్లాన్డ్గా చదువుకుంటే మనకి నోటిఫికేషన్ పడిన తర్వాత దాన్ని రివిజన్ చేసుకోవచ్చు అనమాట. మాకు అప్పుడు నోటిఫికేషన్ పడేంత వరకు కూడా పడుతుంది అంటే కొంచెం టైం తీసుకుంటారేమో అని నెగ్లిజెన్సీ చేసి, మళ్ళీ నోటిఫికేషన్ పడిన తర్వాత 6 మంత్సే టైం ఇవ్వడం వల్ల సిలబస్ అనేది కంప్లీట్ కాదని టెన్షన్ అనమాట. మీరు ఎన్ని ఎక్కువ సార్లు చదువుకుంటే మీకు అంత అడ్వాంటేజ్ అనమాట. తర్వాత కోచింగ్ విషయానికి వచ్చేస్తే
అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకూడదనేది నేను చెప్తా. ఎందుకంటే ఒక కోచింగ్ సెంటర్‌లో తీసుకుంటే కోచింగ్ అనేది అన్ని సబ్జెక్ట్ మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ విడివిడిగా క్లాసెస్ అయితే మీరు వినొచ్చు. అవి గూడా ఎట్లా తీసుకోవాలనేది నేను చెప్తా. నాకున్న ఆహ్, నాలెడ్జ్ ప్రకారం నేనెట్లా తీసుకున్నాననేది. ఎవరిష్టం వాళ్ళది. తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. సబ్జెక్ట్ మీద నాకు అవగాహన ఉంది గాబట్టి నేనైతే తీసుకోలేదు. ఎప్పుడైనా తక్కువ ప్రైజెస్‌లో ఉన్నప్పుడు ఏదైనా నాకు అవసరం ఉంది అనుకుంటే ఆ టాపిక్ మాత్రమే చూసేదాన్ననమాట. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని యాప్స్‌లో ఆఫర్ అనేది పెడితే నేను తీసుకునేదాన్ని. బట్ నా సజెషన్ అయితే ఒకటే. దీని గురించి ఏదో 4 ముక్కలు చెప్తే సరిపోదు. దీని గురించి క్లియర్ కట్‌గా నేను రేపు చెప్తాను నేను. ఇట్లా ఏ ఫోర్ సైజ్ పేపర్స్ అయితే బండెల్ బండెల్ తీసుకుంటాను నేను. తీసుకొని ఇట్లా చాలా నోట్స్ అనేది గ్యాదర్ చేసుకున్నా. మన దగ్గర ఎంత టెక్స్ట్ బుక్స్ ఉన్నా మళ్ళీ ఇట్లా ఏ ఫోర్ సైజ్ పేపర్స్‌లో నేనిట్లా ఏ టాపిక్కో ఆ టాపిక్ అనేది నోట్ చేసుకునేదాన్నమాట. ఇవి కరెంట్ అఫైర్స్ ఇవి వచ్చేసి ఏవి సింగిల్ లైనర్స్ అనమాట. వన్ లైనర్స్ ఉంటాయి గదా! ఆ వన్ లైనర్స్ ఇట్లా నోట్ చేసుకున్నాను నేను. తర్వాత వచ్చేసి ఇది సోషియో ఎకనామిక్ అనమాట. ఇది తెలంగాణకు సంబంధించి నోట్స్‌లో రాసుకునే దానికంటే ఇట్లా ఏ ఫోర్ సైజ్ పేపర్స్‌లో రాసుకుంటే చక్కగా పిన్ చేసుకుంటే ఏ టాపిక్ ఆ టాపిక్ మనకి ఇండివిడ్యువల్‌గా ఉంటుంది. హ్యాపీగా చదువుకోవచ్చనమాట. మీరు ఓన్ హ్యాండ్ రైటింగ్‌తో రాసుకుంటే చాలా బెటరు. మనం టెక్స్ట్ బుక్‌లో అయితే అదంతా అంటే ఒక టెక్స్ట్ బుక్ మనం తీసుకుంటే అందులో కొన్ని ఏదో ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మిస్ అవుతాయి. ఇంకొక బుక్‌లో ఉంటది. దాన్నే వేరే చోట మనం వేరే బుక్‌లోనో వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మనకి అంటే ఎక్స్‌ట్రా అంటే దాన్నేమంటారంటే వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఒక టాపిక్‌కి సంబంధించి మన టెక్స్ట్ బుక్‌లో ఒక లిమిటెడ్‌గా దానికి సంబంధించి మ్యాటర్ ఉందనుకోండి. దానికి ఇంకొంచెం అదే టాపిక్‌కి సంబంధించి ఇంకొన్ని మనకి విషయాలు కొత్త విషయాలు తెలిసినప్పుడు దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ యాడ్ జేసుకోవడానికి వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అంటారనమాట. అట్లా మీరు ఇట్లా నోట్స్ మేక్ చేసుకోవచ్చు హ్యాపీగా. మీరు ఏ ఫోర్ సైజ్ పేపర్స్ అయితే సరిపోతాయి. నోట్స్ కంటే అసలదే బెటర్. మీరు చదువుకునేటప్పుడు గానీ, రివిజన్ చేసుకునేటప్పుడు గానీ, ఏ టాపిక్ ఆ టాపిక్ ఎక్కువ ఎక్కువ టార్గెట్స్ పెట్టుకోకుండా, చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోవడానికి ఈ ఏ ఫోర్ సైజ్‌లో రాసుకున్నటువంటి నోట్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. చక్కగా ఒక 2, 3 సెట్స్ అయితే తీసేసుకొని అంటే ఏ చాప్టర్‌కి ఆ చాప్టర్‌కి మీరు పిన్ చేసి పెట్టుకుంటారు కాబట్టి, ఆ 2, 3 సెట్స్ చక్కగా తీసుకొని ఆ రోజు పోర్షన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అదే ఎక్కువ పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటే, ఆ టార్గెట్స్ వల్ల అయితే పనవ్వదు. చిన్న చిన్న టార్గెట్స్ వల్లయితే మీరు ఆ రోజు పెట్టుకున్న టార్గెట్ అనేది కంప్లీట్ చేసుకోగలుగుతారనమాట. ఇవన్నీ చాలానే చెప్పొచ్చు. బట్ ఒక వీడియోలో ఇదంతా అవ్వాలంటే అవ్వదు. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈరోజే నాకు కొంచెం ఏ టెన్షన్ లేకుండా గడిచిపోయిందంటే ఈరోజే. ప్రతిరోజు ఆ ఫెస్టివల్స్ అని ఫెస్టివల్స్ అంటే చెప్పాను కదా! క్రిస్మస్, న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి ఒకటుంది. ఇంకా నాకు మిగిలిపోయిన పని ఏదన్నా ఉందనంటే పిల్లలకి కొంచెం ఏటబుల్స్ ఒకటి చేయాలనమాట. స్నాక్స్ ఉంటాయి గదా! ఇగ పిండి వంటలు చేసుకుంటారుగా ఫెస్టివల్స్‌కి అదొక్కటే మిగిలిపోయింది. అదొకటి చేసేస్తే నా పని అయిపోయినట్టే ఇక. ఈ పండగలంతా హడావిడి అయిపోయినట్టే. పిల్లలు గూడా అడుగుతున్నారు చేయాలి రోజుకొకటి. ఈరోజైతే హ్యాపీగా నిద్రపోయా అనమాట. అంటే ఏ ఆలోచన లేదనమాట. ఇన్నాళ్ళ తర్వాత ఎగ్జామ్స్ అయిన ఇన్ని డేస్ తర్వాత ప్రశాంతంగా అయితే నేను కొంచెం నిద్రపోగలిగాను. ఎందుకంటే ఏ టెన్షన్ లేదు గదా! పిల్లలొచ్చిన తర్వాత వాళ్ళొచ్చి లేపితే అప్పుడు లేచా అనమాట. నాకు కూడా హెల్త్ అయితే సరిగ్గా బాలేదు. కూర్చొని చదువుకోవడం వల్ల వెయిట్ కూడా ఫుల్లు గెయిన్ అయ్యా. తర్వాత హెల్త్ ఇష్యూస్ చెప్పా కదా! హెడేక్ వస్తుందని. ఇక్కడైతే నేను టీవీ చూస్తున్నా. నాకు వ్లాగ్స్ చూసే అలవాటు ఉందనమాట. కొన్ని ఛానెల్స్ అయితే ఫాలో అవుతా అన్నీ కాదు. తర్వాత ఫుడ్డొచ్చి ఇక్కడ ఎర్లీగానే ప్రిపేర్ చేశా. కొంచెం పిల్లలకి చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టం. దానివల్ల చేశా. ఇంకా నేను కూడా మధ్యాహ్నం పడుకున్నా అని చెప్పా కదా! లంచ్ అయితే చేయలేదు. ఇంక నేను గూడా వాళ్ళతో పాటు వాళ్ళకి ఫుడ్ బెట్టేసి, వాళ్ళతో పాటు నేను గూడా తింటున్నా. బేసిక్‌గా రెగ్యులర్‌గా అయినా సరే ఈ మొన్న ఎగ్జామ్స్ హడావిడి లేనంత వరకు అంతకుముందు వరకు నే ఎర్లీగానే మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసేవాళ్ళం. నేను, మా పిల్లలైతే మా వారొచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి, ఉంటే మాత్రం అందరం కలిసే తింటాం. మాక్సిమం ఎర్లీగానే మా డిన్నర్ అనేది కంప్లీట్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తా. అంతవరకు బాయ్.